మీరు మీ స్నేహితులు కలిసిపోయి ఎత్తులు పై ఎత్తులు వేసి అవతల వాడిని ఎదగకుండా అవతల వాడిని రాకుండా చేయడం అది కూడా వ్యాపారం అంటారా? అదే అలా ఎక్కడ జరిగింది చెప్పండి. ఇప్పుడు నైజాంలో ఉందనుకుంటామండి, తప్పులేదు, చాలామంది వచ్చారు, తప్పులేదు. వాళ్ళ అదృష్టం బాగా సినిమాలు ఫ్లాప్ అయిపోయి పోవచ్చు, రైట్. బట్ వచ్చేవాడికి ఒకటి స్ట్రాంగ్ పర్సన్ వచ్చాడు, వాడికి థియేటర్లు లేకపోవడం కానీ. చెప్పండి ఎక్కడ జరిగింది చెప్పండి. చెప్పండి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు మైత్రి వచ్చిన కోసం వాళ్ళ థియేటర్లు అందేయా? ఎవరు ఇవ్వలేదు, మొత్తం ఇచ్చానుగా నేను. వారసుడు సినిమా థియేటర్ తీసి ఇచ్చానుగా, అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రచారం హనుమాన్కి ఎన్ని థియేటర్లు ఇచ్చారు? రిలీజ్ నాటికి హనుమాన్కి అదే చెప్తున్నా. హనుమాన్ ఇప్పుడు మీరు వాల్తేరు వీరయ్య దగ్గరికి వచ్చేసరికి హనుమాన్ దగ్గరికి వచ్చేసరికి రెండు డిఫరెన్స్లు అండి. వాల్తేరు వీరయ్య దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు హీరోల సినిమాలు వాళ్ళ దగ్గర రిలీజ్ అవుతున్నాయి. ఏది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య. మా దగ్గరకు వచ్చేసరికి వారసుడు మా సొంత సినిమా, రైట్. అయినా మీరు కావాలంటే లిస్టు తీసుకోండి, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నా వారసుడు ఎన్ని థియేటర్లు పడింది, వారసుడి సినిమాని తీసిన ఎన్ని థియేటర్లకు ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక ఆరోపణ కూడా ఉంది, మీరు వారసుడు తీస్తే అది స్ట్రైట్ తెలుగు నిర్మాత తీసిన స్ట్రైట్ సినిమా అంటారు, వేరే వాళ్ళు అక్కడ సినిమాని కొని పట్టుకొస్తే అది డబ్బింగ్ సినిమా అంటారు. ఈ ఆర్గ్యుమెంట్ మీకు ఎక్కడ జరిగింది అంటున్నాను. ఇక్కడ ఇండస్ట్రీలో ఉంది. చెప్పండి, మీరు చెప్పండి, మీకు ఎక్కడ మీరు అనిపించింది చెప్పండి నాకు. అదే చెప్తున్నానండి, వేరే వాళ్ళు తీస్తే ఏ మూవీకి మేము చెప్పింది. ఇప్పుడు సపోజ్ సంక్రాంతికి ఒకళ్ళు డబ్బింగ్ సినిమా కొని పట్టుకొచ్చారు, అవును, మీరు ఏమంటారు? అది డబ్బింగ్ సినిమా లేదు. ఈ రోజు వరకు మా వాయిస్ అలా రాలా, ఇప్పటివరకు రాలే. బట్ ఇండస్ట్రీ అయితే ఉంది కదా. అది ఎవరు అనుకుంటే మాకు సంబంధం లేదు. నేను డబ్బింగ్ సినిమా వచ్చింది థియేటర్లు ఇవ్వకండి అని మేము ఎక్కడ టాపిక్ మాట్లాడలేదు. అలా అని చెప్పి డబ్బింగ్ సినిమాని కించపరచలేదు. ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీలో 20% కాపాడుతుంది డబ్బింగ్ సినిమాలే థియేటర్స్. తీర్మానాలు గట్ట చేశారు, ఇల్లు గట్ట అది వీళ్ళు చేశారండి, చాంబర్ నుంచి చేశారు, మాకు సంబంధం లేదు. ఇప్పుడు నేను అనేది అదే చెప్తున్నాను, ఎవరో నలుగురు చేసిరంటే దానికి మా సంబంధం లేదు. మా సైడ్ నుంచి వచ్చింది చెప్పండి. ఇప్పుడు మా సైడ్ నుంచి డబ్బింగ్ సినిమా ఎందుకు వేస్తున్నారు? మీరు కూడా అందరూ చాంబర్లో కౌన్సిల్లో పార్టీ కదా. పార్టీ అంటే కౌన్సిలర్ అందరూ ఉంటే ఎవరి మాటలు నడుస్తున్నాయండి, ఎవరి నోటికి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ మాట కాదని వాళ్ళు ఎవరు అసలు? ఇప్పుడు అందరు కాదని అంటున్నారు. ఎప్పుడు లేదండి, అది తప్పు, చాలా తప్పు. ఒక ఏడాది 2 ఏళ్ళ బట్టి పరిస్థితులు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు మారి దాన్ని కూడా ఫేస్ చేయడం మీ ఎత్తులన్నీ వేసుకుంటూ వస్తున్నారు. కాదు మూర్తి గారు, ఎప్పుడైనా సరే ఎస్విసి అనేది న్యాయం సైడే ఉంటుంది, అన్యాయం సైడ్ అనేది ఒకటి ఉండదు. అన్యాయం సైడ్ ఇది అన్యాయం మీ వల్ల జరుగుతుంది, ఒక్కటి ప్రూవ్ చేయండి, ఒక్కటి ప్రూవ్ చేయండి, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. మీరు ఒక బలమైన ఫోర్స్, సునీల్ ఒక బలమైన ఫోర్స్. ఇప్పుడు మైత్రి వాళ్ళు వచ్చారు, మైత్రి వాళ్ళు రాకముందు మీరు సునీల్ ఒక మాట మీద ఉంటే మూడో వాళ్ళకి మాట ఒక సినిమా కొనాలన్నా, ఒక సినిమా అమ్మాలన్నా, ఒక సినిమా రిలీజ్ చేయాలన్నా మీ ఇద్దరిని కాదని చేసే పరిస్థితి ఉండేది ఒకప్పుడు, ఒక 2 ఏళ్ల క్రితం దాకా. ఎవరికి డిస్ట్రిబ్యూటర్ అంటున్నారా, ప్రొడ్యూసర్ల కంటే ప్రొడ్యూసర్ కరెక్ట్ చేస్తున్నారు అంటున్నారా మీరు? వాళ్ళు ఒక డేట్ వేసుకోవాలన్నా మీరే పర్మిషన్ ఇవ్వలేదు, అది ఎప్పుడు అడగలేదు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పర్మిషన్ వేసుకున్నారు, డేట్లు వేసుకున్నారు, చేశారు. వచ్చి ఏమంటే ఇలా వేసుకున్నాం ఎప్పుడు అడిగిన రోజులు లేవండి, లేవు. అలా అడిగిన ఒక ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి మా దగ్గర ముందర నిలబెట్టండి. మీ ఇద్దరు కూడా మొత్తం కంట్రోల్ చేశారు? చేయలేదండి. చెప్పండి మీరు ఒకటి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు బయట ఏది మాట్లాడుకుంటున్నారు, లోపల ఏం జరుగుతుందని ఎవరికి తెలియదు. మేము అలా కంట్రోల్ చేసి నేను ఏదైనా సునీల్ ఏదన్నా అన్నా, నేను నెక్స్ట్ అనే ప్రొడ్యూసర్ని నేను సునీల్ దగ్గరికి వస్తా, 10 రూపాయలు ఇస్తానంటాడు సునీల్, వెళ్ళిపోతాడు. సరే అని చెప్పి మీ దగ్గరకు వస్తాడు, ఈలోగా మీ దగ్గర ఫోన్ వస్తుంది, నేను 10 రూపాయలు ఆఫర్ చేస్తాను, మీరు 9 రూపాయలు ఆఫర్ చేస్తారు, ఇంకా ఏం చేయలేక అక్కడ 10 రూపాయలు ఇట్లాగా రేట్ని కంట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి కదా ఇండస్ట్రీలో. ప్రొడ్యూసర్లు సునీల్ పేరు చెప్పి మా పేరు చెప్పి కాంపిటీషన్లో మాకు సినిమాలు ఇచ్చిన రోజులు లేవంటారా? వినండి, ఇప్పుడు మా కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నారు, మరి ప్రొడ్యూసర్ల కమ్యూనికేషన్ గురించి ఎందుకు చెప్పారు? డబ్బు రిస్క్ ఎవరిదండి? మాది, ఆయనది కాదు కదా, రిస్క్ మాదండి. మేము కలిసి మాట్లాడకుండా తప్పులేదు. కానీ ప్రొడ్యూసర్లు సునీల్ ఈ ఆఫర్ ఇచ్చాడు, నువ్వు ఈ ఆఫర్ ఇస్తావా, నువ్వు ఈ రేటుకి ఇస్తావా అని మాట్లాడి మమ్మల్ని, మా జీవితాలను నాశనం చేసిన రోజు గుర్తుకు రాలేదు ఆ రోజు? అంటే మాకు భార్య పిల్లలు లేరా, మాకు ఫ్యామిలీలు లేవా, మేము మనుషులం కాదా? మరి రిస్క్ కాదు మూర్తి గారు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ నిర్మాత గొప్ప నిర్మాత కాదు. ఒక రిలేషన్స్, ఒక వాల్యూస్ ఎవరికి లేవు ఇక్కడ.
ప్రతి ఒక్కళ్ళు ఎదుటి వ్యక్తిని కొడదామనే ప్రయత్నం చేశారు. వినండి ఒక నిమిషం, ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాం తప్ప ఒకరికి అన్యాయం చేసే పని మాత్రం మేము చేయలేదు ఈ రోజు వరకు. సో అండర్లైన్ స్టేట్మెంట్ 100%. గొప్ప నిర్మాత కాదు. గొప్ప నిర్మాత అంటే నేను అనేది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ని చూసుకొని, అదే డిస్ట్రిబ్యూటర్ పాపం ఇప్పుడు పక్క వాళ్ళు ఆఫర్ వచ్చినా లేదు నాది ఇదే స్టాండ్ అని ఏ నిర్మాత చేయలేదండి. మాకు ప్రతి నిర్మాత మా దగ్గర రేట్లో ఎదుటి వ్యక్తి ఇది ఉంది ఆఫర్ ఉందని చెప్పి చేసిందే. ఎందుకు ఇంత ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు, మీరే ఇప్పుడు ఒప్పుకున్నారు కదా. ఆ తర్వాత అదే చెప్తున్నానండి. ఇప్పుడు నాకు సునీల్ ఫోన్ చేసి, ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్, ఒక ఫిలిం ఉంది, ఆ నిర్మాత ఏం చెప్తున్నాడు, సునీల్ గారు ఆఫర్ ఉందండి, నాకు 20 కోట్ల ఆఫర్ ఉంది నైజాంకి అని చెప్పాడు. ఇప్పుడు నేనేం చేయాలి, సునీల్ ఫోన్ చేసి కనుక్కోవాలి కదా. అది ఎప్పుడు ఈ మధ్య స్టార్ట్ అయింది, అంతకుముందు తెలియక మేము కొన్న రోజులు ఉన్నాయి, తెలియకుండా కొనేసిన రోజులు. అవును, సునీల్ ఆఫర్ ఇచ్చిందంటే నాకు కంపల్సరీ ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా, చిన్న ఎగ్జాంపుల్. RRR మూవీ సునీల్కి అయిపోతుంది అని చెప్పారు ఒక ఫిగర్కి, సినిమా మాకు కొనాలి కంపల్సరీ. అప్పుడు దానయ్య గారికి ఫోన్ చేస్తే దానయ్య గారు లేదండి ఇట్లా సమ్ రేట్కి సునీల్కి ఇచ్చేస్తున్నాను అన్న. అదేంటండి మనం మొన్నటిదాకా మనం చెప్పాం అంటే మీరు అంత రేటు నాకు కాదన్నారు కదా అనే టైప్లో అయినమాట. లేదా మాకు కావాలి కదా, ఇన్ని రోజుల నుంచి మేము బట్టి మేము ట్రావెల్ అయ్యాం, ఇప్పుడు మీరు ఏదో ఆఫర్ బయటకు వచ్చిందని ఇచ్చేస్తే ఎట్లా, ఉండండి వస్తుందని చెప్పి ఇమ్మేటి మన వెనకనే కదా ఆఫీసు. రాజుగారు వెళ్ళిపోయి ఏంటి ఇట్లా కాదు నన్ను ఏం చేయమంటారు, ఇలా అయితే చేస్తా, డన్ కూర్చొని అప్పటిదప్పుడు అగ్రిమెంట్ చేసుకొని వచ్చాం. మరి ఇలాంటివి చేసాం, దానికంటే 7 crores ఎక్కువ రేట్ పెట్టాల్సి వచ్చింది. సరే హిట్ అయింది, డబ్బు వచ్చింది, అది వేరే విషయం. మరి రిస్క్ అవుతే, అలాంటి రిస్క్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఒక రేట్ కనుక్కొని వేరే ఆఫర్ ఉందని చెప్పి మాకు ఎక్కువ ఇచ్చి మేము డబ్బులు కొట్టుకునేవి చాలా ఉన్నాయండి, కొన్ని కోట్లు కొట్టుకున్నాం కదా. నేను అనేది ఏంటంటే పాపం మమ్మల్ని అనాలి, మీరు ప్రొడ్యూసర్ని అంటున్నారు. అది నాకు నచ్చని వాడు. ఎందుకు వాడంటే రిస్క్ మాకే ఉంది, వాళ్ళకి లేదండి. ఒక నిర్మాత ఏం చేస్తాడు, ఒక సినిమాని బడ్జెట్ ప్రకారం, కొన్ని సినిమాలు రిస్క్ సినిమాలు నుండి వచ్చి నేను కాదన్నా, కానీ మ్యాక్సిమం ప్రొడ్యూసర్లు ఒక పెద్ద సినిమాలు అనుకొని ఒక ప్రాఫిట్ రేషియో చూసుకొని అమ్ముకుంటున్నారుగా మార్కెట్లో. బట్ ఏమైనా కూడా నైజాంలో మీరు సునీల్ గారు ఒక మాట మీద ఉండి కాదండి, మాట మీదకి వచ్చాం. సమస్యలన్నిటి భరించలేక ఇక మనం బతకలేం నాయనా అని అనుకున్న రోజు ఏదైనా ఉంటే కనీసం మాట్లాడుకొని మన బతుకులు మనం బాగు చేసుకుందామని ఆ రూట్లోకి వచ్చాం అంతే తప్ప ఎవరిని కొట్టాలని రాలా. ఏది రూట్లోకి వచ్చి ఎంత 1.5 2 years అయింది అంతే. 2 years అయింది.